అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 139. హాస్నికి కాల్ చేసిన నిత్య. ఇక స్టోరీకి వెళ్తే, భోజనం చేయను అన్న హాస్నితో విరాట్ చాలా వైల్డ్గా బిహేవ్ చేస్తాడు. అతని కోపానికి భయపడిన హాస్ని ఏడుస్తూ పరిగెత్తుకుంటూ తన రూమ్లోకి వస్తుంది. నా హెల్త్ విషయం విరాట్ గారికి చెప్పకుండా సరిత ఊరుకోదు. ఇప్పుడు నేను ఆయన్ని ఎలా ఆపాలి? విరాట్ గారు ఖచ్చితంగా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని డాక్టర్ని పిలుస్తాడు. ఒకసారి డాక్టర్ వస్తే నేను దాచిన విషయం బయటపడుతుంది. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అని విరాట్కి తెలిస్తే ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు. ఎలా ఈ సమస్య నుంచి బయటపడాలి అని కంగారుగా చాలాసేపు ఆలోచిస్తూ కూర్చున్న హాస్ని లేచి ఫ్రెష్ అయ్యి బెడ్ మీద వాలిపోయింది. ఉదయం నుంచి రకరకాల ఆలోచనలతో సంఘటనలతో అలసిపోయిన శరీరం నిద్రని ఆశ్రయించేసరికి వెంటనే కళ్ళు మూసుకుంది హాస్ని. ప్రస్తుతం తనకి దేని గురించి ఆలోచించాలనిపించలేదు. ఆలోచించే కొద్దీ మైండ్ ఖరాబ్ అయిపోతూ ఉంది. వేగంగా కొట్టుకుంటున్న హార్ట్ బీట్ని స్థిమితపరుచుకుంటూ కళ్ళు మూసుకొని బెడ్ మీద అలానే పడుకుంటూ పోయింది హాస్ని. ఇంతలో తలుపు చప్పుడు అవ్వడంతో మెల్లగా కళ్ళు తెరిచి చూసిన హాస్నికి డోర్ దగ్గర సరిత కనిపించింది. మేడం, మీకోసం విరాట్ సార్ డాక్టర్ని పిలిపించారు, ఒకసారి చెకప్ చేస్తారంట అని సరిత అనగానే కంగారుగా బెడ్ మీద నుంచి లేచి నిలబడింది హాస్ని. నాకేం డాక్టర్ అవసరం లేదన్నాను కదా, మళ్ళీ ఎందుకు పిలిపించారు అని డాక్టర్ని చూస్తూ విసుగ్గా అంది. సారీ మేడం, ఇది విరాట్ సార్ ఆర్డర్, నేనేం చేయలేను. అయినా ఇప్పుడు ఒకసారి చెక్ చేయించుకుంటే ఏమవుతుంది అని అయోమయంగా అడిగింది సరిత. నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను అని నేను చెప్తున్నా కూడా ఏంటిదంతా? ఎందుకు ఇంత ప్రెషర్ చేస్తున్నారు నన్ను? ముందు డాక్టర్ని ఇక్కడి నుంచి పంపించేయండి అని చిరాగ్గా అరిచింది హాస్ని. అది కాదు మేడం అంటున్న సరితాని ఆపమని ఇద్దరిని బయటికి నెట్టేసి డోర్ వేసుకొని, నాకు చాలా నిద్ర వస్తోంది, నేను పడుకుంటున్నాను, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నాకే డాక్టర్ అవసరం లేదు అని గట్టిగా అరిచి వెళ్ళి బెడ్ మీద కూలబడిపోయింది హాస్ని. డాక్టర్ని చూడగానే ఒక్కసారిగా తన గుండె వేగంగా కొట్టుకుంది. ఖచ్చితంగా విరాట్ గారు నన్ను చెకప్ చేయించడానికి డాక్టర్ని పిలిపించారని అర్థమైంది. ఇలా జరుగుతుందని తెలిస్తే మార్నింగ్ నుంచి అనీజీగా ఉందని ఎవరికీ చెప్పేదాన్ని కాదు. ఇప్పుడు ఈ డాక్టర్ చెక్ చేసి నేను ప్రెగ్నెంట్ అని చెప్తే ఇంకేమైనా ఉందా అని కంగారుగా అనుకుంటున్న హాస్నికి ఒక్కసారిగా డోర్ తెరుచుకున్న శబ్దం విని ఆశ్చర్యపోయింది. నేను డోర్ లాక్ చేసుకోలేదా అని అనుకుంటున్న హాస్నికి విరాట్ లోపలికి రావడం చూసి ఒంటి నిండా చెమటలు పట్టేశాయి. విరాట్ కోపంగా లోపలికి వచ్చి సోఫాలో కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటూ, తనని చెక్ చేయండి అని కమాండింగ్ టోన్తో డాక్టర్కి ఆర్డర్ వేశాడు. విరాట్ మాటలకు సరే అని తల ఊపుతూ ఆమెను చెక్ చేయడానికి ముందుకు వస్తున్న డాక్టర్ని, ఆగండి, నన్ను టచ్ చేసినా సరే నేను ఊరుకోను, నేను బాగానే ఉన్నానని చెప్తున్నాను కదా, ఇంకా నాకు చెకప్లు ఎందుకు? నేను స్ట్రీట్ ఫుడ్ తిన్నాను, అందుకే హెల్త్ అప్సెట్ అయింది. 2 days రెస్ట్ తీసుకుంటే తగ్గిపోయేదానికి ఇంత సీన్ చేయాలా అని డాక్టర్ మీద అరిచి విరాట్ వైపు తిరిగి, మీరు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు విరాట్ గారు, ఇది కరెక్ట్ కాదు, నలుగురిలో నన్ను అవమానిస్తున్నారు అని కంగారుగా వచ్చింది హాస్ని. ఓ, గౌరవం అగౌరవాల గురించి మాట్లాడే స్టేజ్కి వచ్చేసావన్నమాట. అసలు వాటి గురించి మాట్లాడే హక్కు నీకు ఉందనుకుంటున్నావా అని కోపంగా అన్న విరాట్ మాటలకు తలదించుకుంది హాస్ని. కొద్దిసేపటి వరకు ఏం మాట్లాడలేకపోయింది. కానీ విరాట్ మాత్రం తన పంతాన్ని నెగ్గించుకోవడానికి డాక్టర్ని చెక్ చేయమని మళ్ళీ చెప్పాడు. డాక్టర్ ముందుకు రావడం చూసి వెనక్కి అడుగులు వేస్తూ, చూడాల్సిన అవసరం ఏముంది, స్ట్రీట్ ఫుడ్ తిన్నానని చెప్తున్నాను కదా, జస్ట్ ఏదో గ్యాస్ట్రిక్కి సంబంధించిన మెడిసిన్ ఏదైనా రాయమని చెప్పండి, నేను వేసుకుంటాను అని కంగారుగా అంది హాస్ని. ఓ, డాక్టర్ అవసరం లేకుండానే చెకప్ చేయకుండానే మెడిసిన్ గురించి చెప్పేస్తున్నావు అన్నమాట అని కోపంగా అంటున్న విరాట్తో విసిగిపోయిన హాస్ని గట్టిగా అరుస్తూ, నేను వద్దు అని చెప్తే వద్దు అనే అర్థం, డాక్టర్ని వెళ్ళమని చెప్పండి, నేను ఎవరి దగ్గర చూపించుకోవాలనుకోవడం లేదు, నా ఇష్టం లేకుండా నన్ను టచ్ చేసినా నేను ఊరుకోను, మీరు ఎంత కోపంగా చూసినా నేను ఈసారి ఊరుకోను అని తెగేసి చెప్పింది. హాస్ని మాటలకి చేష్టలకి విరాట్కి చాలా కోపం వస్తోంది. కానీ అదంతా తన పిడికిల్లోనే అణుచుకుంటూ, బాగానే ఉన్నావు కదా, పద భోజనం చేద్దాం అని సోఫాలో నుంచి లేచాడు. నాకే డాక్టర్ వద్దు, నాకేం భోజనాలు వద్దు, నీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి అని 2 చేతులు జోడించి విరాట్ మీద అరిచి వెంటనే డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్ళిపోయింది హాస్ని. ఇక్కడే ఉంటే విరాట్ ఇలానే మాట్లాడతాడని
వెంటనే మ్యాన్షన్ వదిలి వెళ్ళిపోవాలని అనుకున్న హాస్ని డ్రెస్ చేంజ్ కోసం డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళింది. కబోర్డ్లో ఉన్న తన డ్రెస్ తీసుకుంటున్న హాస్ని చేతులు గట్టిగా పట్టుకొని వెనకనున్న గోడ కానించి అదిమి పెట్టాడు విరాట్. తన ముఖంలో ముఖం పెట్టిన విరాట్ని భయంగా చూసింది హాస్ని. ఏం చేస్తున్నారు విరాట్ గారు, వదలండి నన్ను అని అరిచి అతని నుంచి విడిపించుకోవడానికి ట్రై చేసింది హాస్ని. కానీ విరాట్ ఆమెను వదలకుండా తన బరువు అంతా ఆమె పైన ఉంచి, ఎందుకు ఎప్పుడు నా నుంచి పారిపోవాలని చూస్తూ ఉన్నావు, నేనంటే అంత అసహ్యంగా ఉందా అని పదునుగా అంటున్న విరాట్ మాటలకు ఏదో చెప్పాలని నోరు తెరిచింది హాస్ని. కానీ అతని కళ్ళల్లోని కోపాన్ని చూసి మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది. మాట్లాడు అని గట్టిగా అరిచిన విరాట్ అరుపులకి కోపంగా తన బలాన్నంతా ఉపయోగించి అతన్ని వెనక్కి నెట్టింది. దాంతో బలవంతంగా ఒక అడుగు వెనక్కి వేసిన విరాట్ని కోపంగా చూస్తూ, అసలు ఏమైంది మీకు, ఎందుకు నాతో ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు అని నిస్సహాయంగా అడిగింది హాస్ని. అదే నేను కూడా అడుగుతున్నాను, ఎందుకు నాతో ఇలా ప్రవర్తిస్తున్నావు, ఎందుకు నన్ను వదిలేసి ఆ మహేంద్ర గాడి కావాలనుకుంటున్నావు అని అంటూ అరిచాడు విరాట్. నాకు ఆ ఉద్దేశం లేదు అని చెప్తున్న హాస్ని మాటలకు అడ్డుపడుతూ, కాదు అదే నిజం, నువ్వు మహేంద్రతో వెళ్ళిపోవాలని వాడు కావాలని ఎప్పటినుంచో అనుకుంటున్నావు, ఇప్పుడు అవకాశం దొరికిందని నాకు విడాకులిచ్చి వాడి దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటున్నావు అంతే కదా అని అంటూ మళ్ళీ హాస్నిని గోడకి లాక్ చేసి ఆమె కళ్ళల్లోకి కోపంగా చూస్తూ అడిగాడు విరాట్. ఒక్కసారిగా హాస్ని ఒళ్ళు జలధరించింది. విరాట్ ప్రవర్తనతో పూర్తిగా విసిగిపోయిన హాస్ని, అవును నేను ఇంకా మహేంద్రని ప్రేమిస్తూనే ఉన్నాను, అతన్నే కావాలనుకుంటున్నాను, అందుకే నన్ను వదిలేయండి అని అడుగుతున్నాను, దయచేసి నాకు విడాకులు ఇవ్వండి ప్లీజ్, మీకు దండం పెడతాను అంటున్న హాస్నిని గొంతు పట్టుకొని పైకి లేపాడు విరాట్. అతని చేతిలో గిలగిల్లాడుతూ కన్నీళ్లతో అతని వైపు చూసింది హాస్ని. నిజంగా వాడంటే నీకు అంత ఇష్టమా అని ఎర్రబడిన కళ్ళతో అడిగాడు విరాట్. విరాట్ ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోయింది హాస్ని. కేవలం మౌనంగా కన్నీళ్లు మాత్రమే కార్చగలిగింది. ఎందుకంటే ఆమె మనసులో మహేంద్ర లేడు, విరాట్ మాత్రమే ఉన్నాడు. కానీ అతని భార్యగా ఉండే అర్హత తనకు లేదనే ఒకే ఒక్క కారణంతో అతని నుంచి విడిపోవాలని ఇలా ప్రవర్తిస్తూ ఉంది హాస్ని. ఇదంతా అతనికి చెప్పలేదు. అతను వేసే నిందలు భరించడం తప్ప ఆమెకు వేరే మార్గం లేదు. నన్ను కావాలని ఎందుకు అనుకుంటావు, నేను నీ మెడలో తాళి కట్టాను కాబట్టి తప్పక నాతో ఉంటున్నావు అంతే కదా, సరే నీకేం కావాలంటే అది చేస్తాను అని కోపంగా హాస్ని వైపు చూస్తూ బయటికి వెళ్ళిపోయాడు విరాట్. విరాట్ తనని వదలగానే గట్టిగా గొంతు పట్టుకొని దగ్గుతూ కింద చతికిల పడిపోయింది హాస్ని. విరాట్ మాటలే తన మైండ్లో తిరుగుతూ ఉంటే వెన్నులో వణుకుతో పాటు భయం, కంగారు, ఏడుపు ఒకే సమయంలో ఆమెను చుట్టుముట్టి అతలాకుతలం చేస్తూ ఉన్నాయి. విరాట్ అలా అడుగుతున్నప్పుడు, నాకు మహేంద్ర అంటే ఇష్టం లేదు, మీరంటే నీ ఇష్టం అని గట్టిగా అరిచి చెప్పాలనిపించింది హాస్నికి. కానీ విరాట్ నుంచి విడిపోవడానికి తనకి అవకాశం తప్ప మరొక మార్గం కనిపించక అన్నిటికీ మౌనంగా ఉంటూ అతని కోపాన్ని భరిస్తుంది. చాలాసేపు అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉన్న హాస్ని మెల్లగా తన రూమ్లోకి వచ్చింది. ఆ రూమ్లో తను తప్ప మరెవరూ కనిపించలేదు. డాక్టర్ కూడా వెళ్ళిపోయాడు అనుకున్న హాస్ని ఆలోచనల మధ్య బెడ్ మధ్యలో ముడుచుకొని పడుకొని ఏడుస్తూనే ఆ రాత్రంతా గడిపేసింది. తెల్లవారుజామున ఎప్పుడో నిద్రపట్టిన హాస్నికి ఉదయాన్నే సూర్యుడి కిరణాలు విండోలో నుంచి తన మొహం మీద పడటంతో మెలకువ వచ్చింది. టైం చూసుకొని ఆఫీస్కి టైం అవుతుందనే కంగారులో ఫాస్ట్గా రెడీ అయ్యి డైనింగ్ హాల్లోకి వచ్చింది. హాస్నిని చూడగానే తప్పు చేసినట్టుగా తలదించుకుంది సరిత. అది గమనించినా మాట్లాడకుండా మౌనంగా ఆమె వడ్డించిన టిఫిన్ తింటూ ఉంది హాస్ని. కనీసం తనని ఏమీ అడగకుండా టిఫిన్ తింటున్న హాస్ని వైపే చూస్తూ ఉండిపోయింది సరిత. ఇంకా ఎంతసేపు అలానే చూస్తావు, నాకు దిష్టి పెడుతున్నావా అని అంది హాస్ని. హాస్ని మాటలు పట్టించుకోకుండా, మేడం ఇప్పుడు మీ హెల్త్ ఎలా ఉంది అని కంగారుగా అడిగింది సరిత. ఇప్పుడంతా బాగానే ఉంది, తింటున్నాను కదా అని అనింది హాస్ని. నిజానికి హాస్నికి ఉదయం లేచిన దగ్గర నుంచి కడుపులో తిప్పటం, తల తిరగటం, నిన్నటి మీదే కొంచెం తక్కువగా అనిపించడంతో కష్టంగా రెడీ అయ్యి డైనింగ్ హాల్లోకి వచ్చింది. ఈరోజు కూడా తినకపోతే విరాట్ మళ్ళీ ఏమి గొడవ చేస్తాడనే భయంతో బలవంతంగా తినటానికి కూర్చుంది. రాత్రి జరిగిన సంఘటనకి ఫీల్ అవుతూ, నన్ను క్షమించండి మేడం, మీరు విరాట్ సార్కి ఏం చెప్పొద్దని చెప్పినా నేను చెప్పకుండా ఉండలేకపోయాను.
కానీ విరాట్ సార్ అలా అంటూ వాళ్ళ పర్సనల్ విషయాలు మాట్లాడడం సభ్యత కాదు అని ఆగిపోయింది సరిత. కష్టంగా 2 ఇడ్లీలు తిని చేయి కడుక్కుంటూ, నువ్వు నా మంచి కోసం ఆలోచిస్తావని నాకు తెలుసు, ఇందులో నీ తప్పేం లేదు అని చిన్నగా నవ్వుతూ చెప్పింది హాస్ని. మేడం, విరాట్ సార్ రాత్రి మ్యాన్షన్ నుంచి వెళ్ళిపోయారు అని చిన్నగా చెప్పిన సరిత మాట వినగానే హాస్ని ఒక్కసారిగా కంగారు పడింది. వెళ్ళిపోయారా అని తన నోట్లోనే అనుకుంటున్న హాస్ని, నేను మళ్ళీ విరాట్ గారిని బాధ పెట్టాను కదా, బహుశా జీవితంలో నా మొహం కూడా చూడరేమో. ఏదైతేనేమి, విరాట్ నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకున్న నా ఆశ ఈ రకంగానైనా తీరుతుందని ఆనందపడాలేమో అని విరక్తిగా అనుకుంది. సాయంత్రం హాస్ని విరాట్ కలిసి రావటం చూసి ఇద్దరి మధ్య గొడవలు సర్దుకున్నాయేమోనని అనుకుంది సరిత. కానీ రాత్రి జరిగిన సంఘటన తర్వాత అసలు వాళ్ళిద్దరూ నిజంగా కలిసి ఉంటారా అన్న భయం ఆమెలో మొదలైంది. సరిత చెప్పింది విని రెస్పాండ్ అవ్వకుండా అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోయింది హాస్ని. ఎన్నో రోజుల నుంచి ఉన్న టెన్షన్ తీరిపోయి హాస్ని విరాట్ కలిసిపోయారేమోనని హ్యాపీగా ఉన్న కీర్తి వాడిపోయిన మొహంతో ఆఫీస్కి వచ్చిన హాస్ని చూసి ఆశ్చర్యపోయింది. ఆఫీస్కి ఎలా వచ్చావే అని ఆమెకు ఎదురుగా వెళ్తూ అడిగింది కీర్తి. ఎలా వస్తాను, నా కారులోనే వచ్చాను అంటూ తన క్యాబిన్లోకి వెళ్ళిపోయింది హాస్ని. అంటే విరాట్ సార్ నిన్ను డ్రాప్ చేసి వెళ్ళలేదా అని అయోమయంగా అడిగిన కీర్తితో, ఆయన నన్నెందుకు డ్రాప్ చేస్తారు, ఆయన హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు అని విసురుగా అంది హాస్ని. హాస్ని మాటలు విన్న కీర్తి కంగారుగా, అంటే మీ ఇద్దరి మధ్య గొడవలు సర్దుకోలేదా, ఇంకా అలానే ఉన్నాయా అని అడిగింది. కొంచెం మాట్లాడుకుంటే తగ్గిపోయే గొడవలు కాదు మావి, జీవితాన్ని పోగొట్టుకునే గొడవలు అని శూన్యంలోకి చూస్తూ అంది హాస్ని. హాస్ని అన్న మాటకి కీర్తికి ఒక్కసారిగా పిచ్చి పట్టినట్టు అనిపించింది. అది కాదే అని అంటున్న కీర్తికి చెయ్యి అడ్డుపెట్టి ఆపుతూ, నువ్వు మాట్లాడటం అయిపోతే వెళ్ళి వర్క్ చేసుకో, నాకు కూడా పని ఉంది అని తన డెస్క్ మీద ఉన్న ఓల్డ్ ఫైల్స్ చూడటం స్టార్ట్ చేసింది హాస్ని. హాస్ని మాటలకి కోపంగా పళ్ళు కొరుకుతూ, అబ్బో వర్కే ముందు నువ్వు చేసేది ఇక్కడ, వీడియో గేమ్స్ ఆడుకోవడం నిద్రపోవడం ఇవి రెండే కదా, ఇంకేం, హ్యాపీగా సోఫాలో పడుకో, ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది అని ఆమె మీద అరిచి బయటకు వెళ్ళిపోయింది కీర్తి. నిజమే, నేను చేసేదేముంది, తినడం నిద్రపోవడం అంతే కదా అని విరక్తిగా నవ్వుకొని ఫైల్స్ చూస్తున్న హాస్నికి కొద్దిసేపటికి మగతగా అనిపించడంతో వెళ్ళి సోఫాలో పడుకుంది. కాసేపటికి నిజంగానే గాఢ నిద్రలోకి జారుకుంది. కొద్దిసేపటి తర్వాత హాస్ని ఏం చేస్తుందో చూడటానికి వచ్చిన కీర్తికి ఆమె సోఫాలో పడుకొని నిద్రపోవడం చూసి వెంటనే పర్సనల్ రూమ్ నుంచి బెడ్షీట్ తీసుకొచ్చి ఆమెకు కప్పింది. పీకపోయిన మొహంతో చాలా నీరసంగా కనిపిస్తున్న హాస్ని ఫేస్ చూసి చాలా బాధపడింది కీర్తి. తనకి డిస్టర్బ్ అవ్వకుండా మెల్లగా క్యాబిన్ డోర్ క్లోజ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. గంట సేపైనా హాస్ని లేచినట్టు అనిపించకపోవడంతో మళ్ళీ ఆమె కోసం క్యాబిన్లోకి వచ్చింది కీర్తి. సరిగ్గా అప్పుడే టేబుల్ మీద ఉన్న తన ఫోన్ ఆగకుండా మోగటం వినిపించి సోఫాలో ఉన్న హాస్ని ఆ ఫోన్ని అందుకోవడానికి ట్రై చేసి సోఫాలో నుంచి కింద పడిపోయింది. కింద పడిన హాస్ని చూసి నవ్వుతూ, నీకెందుకు ఈ సర్కస్ ఫీట్లు అని అరిచి టీ టేబుల్ మీద ఉన్న ఫోన్ ఆమె చేతిలో పెట్టింది కీర్తి. లేచి కూర్చొని స్క్రీన్ మీద నేమ్ కోసం చూసిన హాస్నికి అన్నోన్ నెంబర్ కనిపించడంతో ఈ టైంలో నాకెవరు కాల్ చేస్తారు అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి, ఎవరు అని అడిగింది. హలో అన్న వాయిస్ వినపడగానే ఎవరు మాట్లాడేది అని మళ్ళీ అడిగింది హాస్ని. నా మొహం మాత్రమే పాడైపోయింది, నా గొంతు కాదు, బాగానే వినిపిస్తుంది కదా అని గంభీరంగా వినిపించిన గొంతుకి ఒక్కసారిగా ఉలిక్కిపడిన హాస్ని, నిత్య అని అప్రయత్నంగా అంది. సడన్గా నిత్య హాస్నికి ఎందుకు కాల్ చేసింది? నిత్య మళ్ళీ హాస్ని పైన ఏదైనా కుట్ర పన్నుతూ ఉందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.